కాలాన్ని వదిలిన విశేష ఫలితం, కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితం, ఈ 3 ఫలితాలను మించిన 3 రెట్ల ఫలితం ఈ గోదావరిలో స్నానమాచరించడం వల్ల కలుగుతుంది అంటూ మీరా సందిగ్ధంలో ఉన్న ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది తెలుసుకోవలసిన అవసరం ఉంది. దేశమంతయు క్షామము రాజ్యమేమి కాటకమును సంప్రదించి పెద్ద ఎత్తున జనులు పశుపక్షాదులు నశించిపోవుట గార్చి మునులు బాధపడి గౌతమముని దరికి ఏపించి దానిని పరిష్కరించమని కోరిది. గౌతమముని ఈ కార్యం మనం తలపెట్టవలసినది కాదు అని వారించెను. అందుకు బాధపడిన మునులు ఏదైనా ఉపాయము చే గౌతమముని వలనే ఈ కార్యమును సాధించవలనని తలచి వారి తపోబలము చేత ఒక క్షణాయువైన గోదా అను మాయాగోవును సృష్టించి దానిని గౌతమముని ఆశ్రమ వాకిటయందు ప్రవేశపెట్టి అదిగాంచిన గౌతమముని ఒక చిన్న దర్భచే దానిని అదిలించగా తక్షణమే అది మరణించినది. ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషించుతుండగా గౌతమముని దీనికి